మీలో ఎవరైనా మోటో ఫోన్స్ వాడుతున్నారా? వాడుతుంటే మీరేమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో కింద ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే మీ కామెంట్సే బలం. మీరు ఎక్కువ కామెంట్స్ చేశారు, కామెంట్స్లో ఎక్కువ మందికి ఇష్యూస్ కనిపించినాయి అంటే బ్రాండ్ వాళ్ళు కూడా రెస్పాండ్ చేయడానికి కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మోటో సర్వీస్ గురించి కూడా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. వీడియో కొద్దిగా రీచ్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా బ్రాండ్ వరకు ఈ వీడియో వెళ్తుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్తో పాటు హైప్ పాయింట్స్ అని ఉంటాయి. సో వీడియోని మీరు ఇప్పుడు చూస్తుంటే ఖచ్చితంగా వీడియోని హైప్ చేయడానికి ట్రై చేయండి. మోటో వరకు మనం ఈ వీడియోని తీసుకెళ్ళగలం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కాసేపు మోటో గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మోటో గురించి స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నానంటే లాస్ట్ 2 years మోటో ఎడ్జ్ 50 సిరీస్ నుంచి మీరు ఒకసారి గమనిస్తే మోటో లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఏదో కొన్ని స్మార్ట్ ఫోన్స్ లైక్ ఎడ్జ్ 50 స్టైలస్ లాంటివి తప్ప ఇప్పుడు ఎడ్జ్ 50 కానీ, ఎడ్జ్ 50 ఫ్యూజన్ కానీ, ఎడ్జ్ 50 ప్రో అది అప్పట్లో నాకు పర్సనల్ కెమెరా ఫేవరెట్ ఫోన్ అనమాట. దాని తర్వాత ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60 ప్రో, రీసెంట్ గా లాంచ్ అయిన మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్, నిన్న లాంచ్ అయిన మోటో ఎడ్జ్ 70 ప్రో, ఈ ఫోన్స్ అన్ని బాగానే ఉంటాయి. ఫస్ట్ ఫోన్ లో స్పెక్స్ చాలా బాగుంటాయి, చాలా మంచి ప్రైసింగ్ లో తీసుకొని వస్తారు. అండ్ నేను కూడా పర్సనల్ గా చాలా మందికి మోటో ఫోన్ సజెస్ట్ చేశా. ఓన్లీ యూట్యూబ్ లో మాత్రమే కాదు, ఆఫ్ ద స్క్రీన్ ఎవరన్నా నన్ను ఫోన్స్ కోసం సజెషన్స్ అడిగినా గానీ లాస్ట్ ఇయర్ చాలా మందికి ఎడ్జ్ 60 ఫ్యూజన్ సజెస్ట్ చేశా. మొన్న ఒక నెల క్రితం కూడా 2-3 నా సర్కిల్ లోనే ఎడ్జ్ 70 ఫ్యూజన్ కూడా సజెస్ట్ చేశా. అండ్ ఈవెన్ యూట్యూబ్ కామెంట్స్ లో కూడా కొంతమంది నన్ను తిడతా ఉంటారు, మోటో పెయిడ్ ప్రమోటర్ అంటారు. నిజంగా నేనేం మోటో పెయిడ్ ప్రమోటర్ ఏం కాదు, మోటో ఫోన్స్ వస్తున్న బడ్జెట్ లో బాగున్నాయి కాబట్టి సజెస్ట్ చేస్తున్నాం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎడ్జ్ 70 ఫ్యూజన్. ఇప్పుడు 26,000 రూపాయలకి ఏమో వస్తుంది. స్పెక్స్ పరంగా చూసుకున్నా, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా గానీ ఆ ప్రైస్ లో దాని కొట్టే ఫోన్ అయితే ప్రెసెంట్ లేదు. బట్ మోటో ఫోన్స్ కొనటం బానే ఉంది. కొని 1 సంవత్సరం గడిచిన తర్వాత మోటో ఫోన్స్ ఎలా ఉన్నాయి అదే ఈ రోజు వీడియోలో క్లియర్ గా మాట్లాడతాను. ఈ మధ్య కాలంలో టెక్ కేటగిరీలో ఇంటర్నెట్ లో ఖచ్చితంగా మోటో ప్రతిరోజు న్యూస్ లోనే ఉంటుంది. రీజన్ ఏంటంటే మల్టిపుల్ ఇష్యూస్. కొన్ని ఫోన్స్ లో మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తున్నాయి. కొన్ని ఫోన్స్ ఒక 2 నెలల క్రితం అయితే పేలిపోయినాయి, బ్యాటరీ బ్లాస్ట్ అయిపోయి ఫోన్స్ కాలిపోయినాయి. సాఫ్ట్వేర్ ఇష్యూస్, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయగానే ఫోన్ డెడ్ అయిపోవటం, ఇలాంటి చాలా ఇష్యూస్ ఆన్లైన్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే కాదు, మనలో చాలా మంది వరకు కూడా ఇష్యూస్ వచ్చాయి. పర్సనలీ నాకు కూడా వచ్చాయి. నేను కూడా లాస్ట్ ఇయర్ ఒకరికి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ సజెస్ట్ చేశాను. 2025 May 10th అది మాకు డెలివరీ అయింది. రీసెంట్ గా ఈ సంవత్సరం మార్చ్ ఎండ్ కి దాంట్లో ఇష్యూ వచ్చింది. అసలు ఇష్యూ ఏంటంటే ఫోన్ ని నార్మల్ గా యూజ్ చేస్తున్నారు, ఫేస్బుక్ లో ఏదో రీల్స్ చూసుకుంటా ఉన్నారంట, స్క్రీన్ మొత్తం బ్లాక్ అవుట్ అయిపోయింది. ఫోన్ ఏం రెస్పాండ్ కావట్లా. కాసేపు ఛార్జింగ్ పెట్టారు, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ ఆన్ అయింది. మళ్ళా 1 గంటకి సేమ్ అదే ప్రాబ్లం. సరే వాళ్ళకి ఫోన్ సజెస్ట్ చేసింది నేనే కాబట్టి, వాళ్ళు నా సర్కిల్ వాళ్ళే కాబట్టి నన్ను కాంటాక్ట్ అయ్యారు. నేను తీసుకుని మోటో సర్వీస్ సెంటర్కి వెళ్ళా. మోటో సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే 1 అరగంట నన్ను అక్కడ కూర్చోబెట్టి పవర్ బూస్ట్ మోడ్ లో ఛార్జింగ్ పెట్టామన్నారు. ఫోన్ ఆన్ అయింది. మళ్ళీ ఫోన్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఛార్జింగ్ పెట్టి చెక్ చేశా. నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏం ఆన్ కాల. బట్ సర్వీస్ సెంటర్ లో వాళ్ళు పవర్ బూస్ట్ లో ఏదో ఛార్జింగ్ పెట్టాము అందుకని ఆన్ అయింది అన్నారు. సరే అని తీసుకెళ్లి వాడుతా ఉన్నాం. మళ్ళీ 1 రోజుకి సేమ్ అదే ప్రాబ్లం. ఈసారి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే మదర్ బోర్డ్ ఇష్యూ. మదర్ బోర్డ్ పోయింది, ఫోన్ కంప్లీట్ గా డెడ్ అయిపోయింది. మదర్ బోర్డ్ తెప్పించి రీప్లేస్ చేస్తామన్నారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ కొత్త ఫోన్ నాకు రీప్లేస్మెంట్ ఇచ్చారు. బ్రాండ్ న్యూ ఫోన్ రీప్లేస్మెంట్ ఇచ్చారు. బ్రాండ్ న్యూ ఫోన్ ఇక్కడ రీప్లేస్మెంట్ ఇవ్వడం మ్యాటర్ కాదు. ఎందుకంటే ఒక ఫోన్ మనం కొనుక్కున్నామంటే దాంట్లో ఎన్ని మన పర్సనల్ డేటా ఉంటాయి. మనం బర్త్డేస్ కి కానీ, ఏదైనా ఈవెంట్స్ జరిగేటప్పుడు కానీ, మనం తీసుకునే ఫోటోస్ కానీ, కాంటాక్ట్స్ కానీ, మెసేజెస్ కానీ ఎన్ని ఉంటాయి. ఒక్క మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చిందంటే ఆ డేటా మొత్తం ఎగిరిపోయింది. సో ఇక్కడ వాళ్ళు నాకు కొత్త ఫోన్ ఇచ్చారు కానీ ఆ ఫోన్ లో పోయిన నా ప్రెషియస్ డేటా ఇవ్వగలిగారా? లేదు. రీజన్ ఏంటి? మదర్ బోర్డ్ ఇష్యూ. మదర్ బోర్డ్ ఇష్యూస్ అనే కాకుండా ఇంకా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. కొంతమంది దగ్గర అయితే డైరెక్ట్ గా ఫోన్లు పేలిపోతున్నాయి, కాలిపోతున్నాయి. ఇంకొంతమందికి స్పీకర్స్ ఇష్యూస్ వస్తున్నాయి. ఉన్నటువంటి స్పీకర్లు పనిచేయడం మానేస్తున్నాయి. కొంతమందికి ఇయర్ పీస్లు పనిచేయడం మానేస్తున్నాయి. అసలు ఇష్యూస్ అన్ని ఎందుకు వస్తున్నాయి? రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్స్ చూద్దాం. దాని తర్వాత మన సైడ్ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. అండ్ లాస్ట్ లో మోటోకి నాది ఒక చిన్న రిక్వెస్ట్ కూడా ఉంది. ఒకవేళ ఈ వీడియో మోటో వరకు వెళ్ళి మోటో నుంచి ఎవరైనా చూస్తుంటే ఈ రిక్వెస్ట్ నేను చెప్పాలనుకుంటున్నా. ఒక 2 రిక్వెస్ట్ ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని వీలైతే మనం మోటో దాకా తీసుకెళ్ళగలగాలి. ఎందుకంటే మనదేం చిన్న ఛానల్ కాదు, దాదాపు 1,50,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీడియో కొద్దిగా రీచ్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్ గా బ్రాండ్ వరకు ఈ వీడియో వెళ్తుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ తో పాటు హైప్ పాయింట్స్ అని ఉంటాయి. ఆ హైప్ పాయింట్స్ ఇచ్చే ఆప్షన్ వీడియో పెట్టిన 2-3 రోజుల వరకే ఉంటాయి. సో వీడియోని మీరు ఇప్పుడు చూస్తుంటే ఖచ్చితంగా వీడియోని హైప్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళ చేత కూడా లైక్ అండ్ హైప్ చేయించండి. సో దట్ వీడియో రీచ్ పెరుగుతుంది. మోటో వరకు మనం ఈ వీడియోని తీసుకెళ్ళగలం. ఫస్ట్ దీనికి రీజన్స్ అన్ని ఏంటి? మూల కారణం ఒకటే కనిపించేది, అప్డేట్స్. ఎప్పుడైనా ఏదైనా మోటో ఫోన్ లో ఇష్యూ వచ్చింది, అది మదర్ బోర్డు పోయినా, హీటింగ్ ఇష్యూ స్టార్ట్ అయినా, స్పీకర్స్ పనిచేయడం ఆగిపోయినా, ఇంకేదైనా ఇష్యూ వచ్చినా గానీ దానికి కనిపించే మూల కారణం, ప్రైమరీ రీజన్ ఒకటే కనిపిస్తుంది, సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఏదైనా మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్ లైక్
ఆండ్రాయిడ్ 15 నుంచి 16 కి వర్షన్ అప్గ్రేడ్ చేయడం. ఇలాంటి అప్గ్రేడ్ చేసినప్పుడు మోటో ఫోన్స్ లో చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కామెంట్స్ లో చెప్తా ఉంటారు, 1 year పాటు నా మోటో ఫోన్ చాలా బాగా పనిచేసింది, ఒక్క సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాను మదర్ బోర్డ్ పోయిందని. అన్నిటికీ కామన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇష్యూ. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది, ఇది స్పీకర్స్ లో ఇష్యూ రావడానికి, డిస్ప్లేస్ లో ఇష్యూ రావడానికి కారణం అవ్వచ్చు. అదే యూవీ స్క్రీన్ గార్డ్స్. ఈ మోటో ఫోన్స్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏది ఫ్లాట్ డిస్ప్లే ఉండదు, ఏదైతే అయితే 3D కర్వ్ ఉంటుంది లేదా క్వాడ్ కర్వ్ ఉంటుంది. సో 3D కర్వ్ కి క్వాడ్ కర్వ్ కి నార్మల్ స్క్రీన్ గార్డ్స్ దొరకవు. సో తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే యూవీ స్క్రీన్ గార్డ్ వేస్తారు. ఆ యూవీ స్క్రీన్ గార్డ్ వేయడం వల్ల ఆ గమ్ ఏదైతే డిస్ప్లే మీద వేస్తారో ఆ లిక్విడ్ అంతా స్పీకర్స్ లోకి డిస్ప్లే మధ్యలో ఉన్న సందుల్లోకి పోయి ఇంటర్నల్ గా డ్యామేజ్ చేస్తుంది. అందువల్ల కూడా ఇష్యూస్ రావడానికి కారణం ఉండొచ్చు. అండ్ కొంతమంది ఈ రీజన్ కూడా చెప్తూ ఉంటారు, మోటో వాళ్ళు తక్కువ ప్రైస్ లో తీసుకొని వస్తున్నారు కాబట్టి ఇంటర్నల్ హార్డ్వేర్ క్వాలిటీ ఇది వాడట్లేదని చెప్తారు. ఇది మనం అఫీషియల్ గా చెప్పలేం. ఇది మనం చెప్తే ఎట్లా ఉంటది అంటే బ్రాండ్ మీద ఏదో ఎలిగేషన్ వేసినట్టు ఉంటుంది. సో బ్రాండ్ వాళ్ళు ఫోన్స్ తయారు చేయాలంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో వాళ్ళ ఫ్యాక్టరీస్ లో తయారు చేస్తారు. అది వాళ్ళ వర్క్ మీద మనం నిందేయకూడదు. మేబీ అది నిజం అవ్వచ్చు, నిజం అవ్వకపోవచ్చు. బట్ దీన్ని మనం మన సైడ్ నుంచి యాజ్ ఎ యూజర్స్ మీరైనా, యాజ్ ఎ రివ్యూవర్ నేనైనా కానీ కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలియకుండా దీని గురించి మనం మాట్లాడకూడదు. ఓన్లీ మాట్లాడాల్సింది రెండే ఇష్యూస్. అందులో మెయిన్ మోటో సైడ్ నుంచి సరి చేసుకోవాల్సింది సాఫ్ట్వేర్ అప్డేట్స్. సాఫ్ట్వేర్ అప్డేట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇష్యూస్ ట్రిగర్ అవుతున్నాయి. అండ్ ఇంకోటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే యూవీ స్క్రీన్ గార్డ్ వేయించకూడదు. ఈ యూవీ స్క్రీన్ గార్డ్ లో వాడే లిక్విడ్ లోపలికి పోయి ఫోన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇవి రెండు మెయిన్ రీజన్స్ లా కనిపిస్తున్నాయి. ఒకటి బ్రాండ్ సైడ్ రీజన్, ఇంకోటి మన సైడ్ రీజన్. మన సైడ్ ఉన్న రీజన్ కి మనం జాగ్రత్త తీసుకోవచ్చు, కానీ బ్రాండ్ సైడ్ ఉన్న రీజన్ కి మనం జాగ్రత్త తీసుకోలేం. సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది కంప్లీట్ గా బ్రాండ్ వాళ్ళ పని కాబట్టి వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ సరిగ్గా ఇవ్వట్లా. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే అప్డేట్ చేయొద్దు. మీరు ఒకవేళ మోటో ఫోన్స్ వాడుతుంటే అది ఒకవేళ వెరీ రీసెంట్ లాంచ్ అయినా కానీ మోటో H70 ఫ్యూజన్, H70 Pro మీరు వాడుతున్నా కానీ ఖచ్చితంగా అప్డేట్ చేయొద్దు. ఎందుకంటే 90% ఆఫ్ ది కేసెస్ లో మోటో ఫోన్స్ లో రైజ్ అవుతున్న ఇష్యూస్ అన్ని అప్డేట్స్ తర్వాత రైజ్ అవుతున్నాయి. సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి అప్డేట్ అయితే ప్రెసెంట్ అయితే చేయకండి. అండ్ ఇక్కడ నా రిక్వెస్ట్, బ్రాండ్ కి నా తరపు నుంచి నేను పంపించే ఒక రిక్వెస్ట్, అదే ఆడియన్స్ కి ఒక మినిమం గ్యారంటీ ఇవ్వటం. ఇప్పుడు దాదాపు ఒక 6 నెలల నుంచి మోటో ఫోన్స్ లో ఇష్యూస్ కుప్పలు తప్పలుగా వస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ది ఇష్యూస్ అన్ని మదర్ బోర్డ్ ఇష్యూస్ మీద వస్తున్నాయి. సో అందుకనే మీ బయర్స్ కి మీరు మినిమం గ్యారంటీ ఇస్తే బాగుంటది. అంటే లైక్ ఇప్పుడు OnePlus ఇంతకుముందు గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చాయి. గ్రీన్ లైన్ ఇష్యూస్ గురించి OnePlus ఫోన్స్ కొనడానికి చాలా మంది భయపడుతున్నారు. అలాంటప్పుడు OnePlus ఏం చేసింది, వాళ్ళు లాంచ్ చేసే నెక్స్ట్ మోడల్స్ మీద ఒకవేళ గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే లైఫ్ టైం వారంటీ ప్రకటించింది. మీరు లైఫ్ టైం వారంటీ ఇవ్వనక్కర్లా, బట్ మినిమం ఒక 3 years అయినా, అది మదర్ బోర్డ్ ఇష్యూ వల్ల ఫోన్ పోతే ఒక 3 years అయినా కానీ ఫ్రీగా రీప్లేస్ చేస్తాం, మదర్ బోర్డ్ ఫ్రీగా రీప్లేస్ చేస్తాం అని ఒక మినిమం గ్యారంటీ ఇస్తే మోటో ఫోన్స్ ఇంతకు ముందు కొన్న వాళ్ళకి అండ్ ఫ్యూచర్ లో కొనే వాళ్ళకి కూడా కొద్దిగా ధైర్యంగా ఉంటుంది. ఒకవేళ ఇష్యూ వచ్చినా కానీ 3 ఏళ్ల పాటు మోటో మనల్ని బ్యాక్ చేస్తుంది, ఫ్రీగా వాళ్ళు మదర్ బోర్డ్ రీప్లేస్ చేస్తారు లేదా మొబైల్ పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తారని ఒక ధైర్యంతో ఆడియన్స్ ధైర్యంగా ఫోన్ కొనుక్కోగలుగుతారు. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే అప్డేట్స్ మీద వర్క్ చేసి కొద్దిగా బెటర్ అప్డేట్స్ ఇవ్వాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ఇష్యూస్ అన్ని అప్డేట్ చేశాకే వస్తున్నాయి కాబట్టి అది అప్డేట్స్ లోనే ప్రాబ్లం ఉంది. అప్డేట్స్ ఇష్యూస్ ని ట్రిగర్ చేస్తున్నాయి. అది ఎందుకు ట్రిగర్ చేస్తుందో తెలుసుకొని అప్డేట్స్ కొద్దిగా క్వాలిటీగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. హానెస్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు నాకు మోటో ఫోన్ సజెస్ట్ చేయాలంటేనే భయం వేస్తుంది. ప్రజెంట్ నా సర్కిల్ ఎవరికైనా, నా ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఫోన్ సజెస్ట్ చేయాలన్నా కానీ మోటో ఫోన్స్ నేను సజెస్ట్ చేయడం మానేసా. ఎందుకంటే నేను సజెస్ట్ చేసినందుకు మీరు వాళ్ళు ఫోన్ తీసుకుంటారు. సజెస్ట్ చేసిన నేను బాగానే ఉంటా, మోటో బాగానే ఉంటుంది. కానీ ఫోన్ తీసుకుని దాని తర్వాత మీరు సఫర్ అవ్వకూడదు కాబట్టి నేను మోటో ఫోన్ సజెస్ట్ చేయడం మానేసా. ఈవెన్ రీసెంట్ గా లాంచ్ అయిన మోటో H70 Pro కూడా కొని రివ్యూ చేయాలా లేదా అనేది కూడా నేను డైలమాలో పడిపోయా. సో ఒక కంటెంట్ క్రియేటర్ ని నేనే ఫోన్ కొనడానికి భయపడుతున్నా. అలాంటిది జనరల్ ఆడియన్స్ ఫోన్ కొనడానికి ఎందుకు భయపడరు? ఆబ్వియస్లీ భయపడతారు. సో ఆ భయాన్ని తీసేసేలాగా మోటో ఏదైనా మినిమం గ్యారంటీ ఇస్తే బాగుంటుందని నేను మోటోని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది ఎవరికి నా వీడియోకి అయితే మీలో ఎవరైనా మోటో ఫోన్స్ వాడుతున్నారా, వాడుతుంటే మీరేమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో కింద ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే మీ కామెంట్సే బలం. మీరు ఎక్కువ కామెంట్స్ చేశారు, కామెంట్స్ లో ఎక్కువ మందికి ఇష్యూస్ కనిపించినాయి అంటే బ్రాండ్ వాళ్ళు కూడా రెస్పాండ్ కావడానికి కొద్దిగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈవెన్ నా కామెంట్ సెక్షన్ అనే కాదు, ఈవెన్ ట్విట్టర్ లో కానీ ఎక్కడైనా సరే మీకు ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే ఖచ్చితంగా రిపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అది బ్రాండ్ వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ నా దగ్గరకు వచ్చిన మోటో H60 ఫ్యూజన్ కి కంప్లీట్ రీప్లేస్మెంట్ ఇచ్చారని చెప్పా కదా, ఆ సర్వీస్ సెంటర్ రివ్యూ వీడియో కూడా తొందరలో మన ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తాను. మోటో సర్వీస్ గురించి కూడా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఆ విషయాలన్నీ ఆ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోకి అయితే ఈ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకుండా హైప్ పాయింట్స్ ఇవ్వండి. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఛానల్ ఎప్పటి నుంచో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబర్ బేస్ ఇంకా మనకు కొంచెం ఎక్కువ ఉంటే ఇలాంటి ఇష్యూస్ మీద ఇంకా మనం స్ట్రాంగ్ గా మాట్లాడొచ్చు. మన వీడియో కానీ, మన ఫీడ్బ్యాక్ కానీ, మన రిక్వెస్ట్లు కానీ వాళ్ళ దాకా వెళ్ళాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ బేస్, వ్యూవర్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా వీడియోలో వర్త్ ఉంది, ఇట్లాంటి కంటెంట్ మీరు ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగే కొద్దీ ఇంకా నాకు వీలైనంతలో ఇలానే ది బెస్ట్ కంటెంట్ మీ ముందు దాటని ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.